దేవుని పరిశుద్ధ నామమున మరొకసారి అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మత్స్యకారుడు చేపను పట్టుకోవటానికి నేరుగా గింజ వేయడు. గింజలో కొంక్ అంటే హుక్ దాచిపెడతాడు. చేపకు ఏం కనిపిస్తుంది? ఆహారం. కానీ లోపలేముందో తెలుసా? మరణం. మన జీవితంలో కూడా సమస్యలు, పాపం, బలహీనతలు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నాం? చాలాసార్లు మనం అనుకుంటాం ఇది నా తప్పు అని. కానీ నిజమేమిటంటే సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు. 1 పేతురు 5:8 మీ విరోధి అయిన సాతాను గర్జించే సింహంలా తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు ఎలా పనిచేస్తాడు అంటే, సాతానుడు నేరుగా అటాక్ చేయడండి. ముందుగా మోసం చేస్తాడు, తరువాత పడగొడతాడు. ఆదికాండం 3:1 సర్పం చాతుర్యముగా ఉండెను అని తెలియజేస్తుంది. మోసం చేసే 3 ప్రధానమైన మార్గాలు. 1 అబద్ధం ద్వారా. ఇది చిన్న పాపం మాత్రమే, ఏం కాదు అని చెప్పిస్తాడు. యోహాను 8:44 అతడు అబద్ధములకు తండ్రి. 2 ఆకర్షణ ద్వారా, టెంప్టేషన్. మొదట స్వీట్గా కనిపిస్తుంది, తర్వాత ట్రాప్ అవుతుంది. యాకోబు 1:14-15 మన కోరికల చేత లాగబడుచున్నాం. 3 సత్యాన్ని వక్రీకరించడం, ట్విస్టింగ్ ట్రూత్, తారుమారు చేయడం. దేవుని వాక్యాన్ని కూడా ట్విస్ట్ చేస్తాడు. మత్తయి 4:6 సాతానుడు యేసును కూడా వాక్యంతోనే పరీక్షించాడండి. అలాగే సాతానుడు కూడా బయటకు సంతోషం చూపిస్తాడు, లోపల నాశనం దాచిపెడతాడు. సామెతలు 14:17 చూసినట్లయితే మనిషికి సరి అయినదనిపించే మార్గం అంతంలో మరణం. ఫలితం మోసపోతే పాపంలో పడతాం, దేవుని నుండి దూరం అయిపోతాం, శాంతి పోతుంది. రోమియోలకు రాసిన పత్రిక 6:23 ప్రకారం పాప ఫలం మరణం. దీనికి పరిష్కారం ఏంటంటే, మోసపోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. యోహాను 8:32 సత్యము మిమ్మును విమోచించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ 6:11 సాతాను యుక్తులను ఎదిరించాలి. 3 ప్రార్థనలో ఉండాలి. మత్తయి 26:41 ప్రకారం ప్రలోభములకు పడకుండా ప్రార్థన చేయాలి. ముగింపులోకి వస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు బలంగా లేడు, కానీ వాడు చాతుర్యంగా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉంటే, దేవుని వాక్యంలో ఉంటే, మనం బాగా ప్రార్థన చేసుకుంటే, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తే ఎవరు కూడా ఎవరిని కూడా మనల్ని మోసం చేయలేడు. దేవుడు మనందరినీ దీవించునుగాక.